స్కామ్లను మించిన స్కామ్, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, అదే జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్. వైసీపీ పెద్దలు నడిపించిన ఈ స్కామ్లో అనేక పాత్రధారులు, అనేక సూత్రధారులు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నేలా జరిగిన ఈ కుంభకోణంలో అసలు పాత్రధారులు ఎవరు? దీని మొత్తం మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్, మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి రాగానే మద్యం పాలసీని మొత్తం మార్చేశాడు. ఏపీఎస్బీసీఎల్ను తన విధేయులకు దారాదత్తం చేశాడు. తద్వారా జగన్ అండ్ కో కలిసి మొత్తంగా 18,000 కోట్ల రూపాయలకు పైగా దోచేశారు. ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తెర ముందుంచి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపారు. అక్రమంగా డిస్టిలరీలను చేజిక్కించుకోవడం నుండి జే బ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహాలో దందా నడిపించారు. ముడుపులిచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. 2019-20 మధ్య 26 కొత్త కంపెనీలు 20,356 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరపగా అందులో 7 కంపెనీలు అమ్మింది 15,843 కోట్ల రూపాయలు. ఆ 7 కంపెనీలు ఎవరివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా 99,413 కోట్ల రూపాయలకు పైగా మద్యం సొమ్మును అక్రమంగా దోచేశారు. ఇందులో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ చెల్లింపులు ఉండడం గమనార్హం. ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కాగా బలైంది మాత్రం అమాయకులు. జే బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం కారణంగా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాగొచ్చి ఏం చేసిండు? కడుపులో తిప్పటం, మంట, గుండెలు మంట, వాంతులు, విరోచనాలు, అంబులెన్స్ పిలిచి గవర్నమెంట్ హాస్పిటల్కి పిలుచుకొచ్చినారు. అక్కడికి వెళ్ళేటప్పుడు చచ్చిపోయినా. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, పట్టించుకోపోవటం వల్లనే ఈ అన్యాయం జరిగింది మా కుటుంబ సభ్యులకి. మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న టైం రాకనగానే నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పనిచేయలు అని అన్నారండి, తీసుకెళ్ళిపోమన్నారండి. ఈ బ్రాండ్స్ తాగిన వారిలో 52% మంది లివర్ సమస్యలతో, 54% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మత్తు సంబంధిత ఆత్మహత్యలు 100% పెరిగాయి. ఇది మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో నడిపిన దందా. ఇది ప్రజల ప్రాణాలతో అత్యంత క్రూరంగా ముఠా ఆడిన ఆట. ఈ కుంభకోణంలో ఎంత పెద్ద తలకాయలున్నా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు కింగ్ పిన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే దొరికాడు. త్వరలోనే ఈ కథ నడిపించిన అసలు దొంగలు కూడా దొరుకుతారు.